సో ఫైనల్గా మనం ముందు అనుకున్నట్టే నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు తీసుకెళ్ళిపోయేలా ఉన్నాడు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ గురించి అన్వేష్ బ్రో. స్టార్టింగ్ మనం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి ఈ కథ మొదలైంది. యూట్యూబ్ సిరీస్ చూసాం, అలాగే వెబ్ సిరీస్, నెట్ఫ్లిక్స్ సిరీస్ కూడా చూసాం. ఇవన్నీ పక్కన పెట్టి బెట్టింగ్ యాప్ అన్వేష్ సిరీస్ అన్నట్టుగా కొత్తగా స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు యూట్యూబర్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్తో సహా వీళ్ళందరూ చేసిన స్కాములు చూపెట్టాడు. ఇప్పుడు కొత్తగా సోనూ సూద్ గారు, అంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరూ అయిపోయారు, ఇప్పుడు బాలీవుడ్కి కూడా వెళ్ళాడు. సో సోనూ సూద్ గారు చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అన్నీ కూడా బయట పెట్టాడు. సుమారు 1000 కోట్లు స్కామ్ జరిగింది అంటూ ఆరోపణలు కూడా చేశాడు. బెట్టింగ్ యాప్స్ గురించి పక్కన పెడితే సోనూ సూద్ గారు కోవిడ్ టైంలో చాలామందికి హెల్ప్ చేశారు, దానకరుడు అని కూడా తను అన్నారు. కొంతమంది ట్రాక్టర్ కొనివ్వడం, కోవిడ్లో ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో చిక్కుకుపోయారో వాళ్ళని బయట తీసుకురావడం, కొంతమందికి ఫుడ్ డొనేట్ చేయడం, తన ఓన్ రెస్టారెంట్లో చాలామందికి హెల్ప్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. కానీ ఇలా 1000 కోట్లు స్కామ్ అంటూ చేశాడు అని అన్వేష్ బ్రో అయితే వీడియో పెట్టడం జరిగింది. దీని మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.